సైడ్ వెళ్ళారంటే ఒక సబ్జెక్ట్ ఉంటే కాదు, జనరల్ నాలెడ్జ్ కూడా దినపత్రిక చూడండి. మన ఇంటికి మనం ఒక పేపర్ లేదా ఇంకొక 2 పేపర్లు మాత్రమే దినపత్రిక తెప్పించుకోగలం. స్థిరపడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా గ్రంథాలయం ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ప్రతి రోజు చదవాలి. ఈ రోజు లేదు, ఒకవేళ మీకు కుదరలేదనుకో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా అయితే దినపత్రిక చదవాల్సిందే. పేరెంట్, టీచర్, స్టూడెంట్ ఈ ముగ్గురికి సంబంధించి ఉంది. దీంట్లో మనం ప్రతిదీ వాళ్ళ ఐక్యను తెలియపరుస్తున్నాం. నీకు అంటే టీచర్ చెప్పేది ఈ విధంగా అర్థమైంది, అంటే పేరెంట్ ఈ విధంగా అర్థం చేసుకున్నాడు, స్టూడెంట్ ఈ విధంగా అర్థం చేసుకున్నాడు అనే విషయం మీద మేము అవగాహన చేసి ప్రతి చాప్టర్కి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చి దాన్ని మల్టిప్లై చేసేసి మన మార్కులు ఏమో అవసరం లేదన్నమాట. ఏ ర్యాంక్లో ఉన్నాడు, ఏ పరిస్థితుల్లో ఫిల్ అవుతున్నాడు అని ఈజీగా తెలియని మన బుక్ మా కొలిగ్ మా రాజశేఖర్ గారు రాశారు. దాంట్లో రామ్ సాగరం ఉంటుంది. దాంతోపాటు ఈ మొత్తం ఒక 150 దేశాల్లో కూడా ఈ బుక్ అవైలబుల్ ఉందన్నమాట. అమెజాన్ ప్రైమ్లో కూడా మనకు దొరుకుతుంది, అమెజాన్ కింద కూడా ఈ బుక్ అవైలబుల్ ఉంది ఇంగ్లీష్ వెర్షన్లో. ఇప్పుడు మన దగ్గర తెలుగు, ఇంగ్లీష్ రెండు వెర్షన్ అవైలబుల్ పెడతాం అన్ని లాంగ్వేజ్లో. ఈ అంటే పిల్లలు ఇప్పుడు 6th క్లాస్ నుంచి పిల్లలకు అప్పుడు ఇంటర్మీడియట్ వరకు ఈ బుక్ చాలా ఉపయోగపడుతుంది అనమాట. అందుకని ఈ బుక్ మన సెక్రటరీ ద్వారా ఎడ్యుకేషన్ ఆయన చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చదువు మీద దాన్ని ఆయన ద్వారా మేము చేయాలనుకొని ప్లాన్ చేసిన దాంట్లో సార్ గారు ఒప్పుకొని కార్యక్రమం చేసినందుకు చాలా అభినందనలు. గ్రంథాలయ వారోత్సవం సందర్భంగా గ్రంథాలయ వారోత్సవం కాకుండా చిల్డ్రన్స్ డే, నెహ్రూ జయంతి, అదేవిధంగా రంగరాజన్ గ్రంథాలయ పితామహుడు వారి జన్మదినోత్సవం సందర్భంగా ఇప్పుడే జ్యోతి ప్రతిమ చేసుకోవడం జరిగింది. మరి ఈ శుభ సందర్భంగా మీరు చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా గ్రంథాలయం గురించి ఒకసారి చెప్పాలంటే ఈ దేశంలో మనకు స్వాతంత్రం లభించిందంటే దాంట్లో ముఖ్య పాత్ర వహించింది గ్రంథాలయ ఉద్యమం. ఆనాడు ఎలాంటి సౌకర్యాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో మన దేశ నాయకులు గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టి గ్రామానికి పత్రికల ద్వారా సమాచారం ఇచ్చి ప్రజలు చైతన్యవంతం చేసి మరి పత్రికల ద్వారా ఈ యొక్క గ్రంథాలయ ఉద్యమం ద్వారా మన స్వతంత్ర సమరయోగ సముపార్జనలో ముఖ్య పాత్ర ఉంటుందని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి అందులో భాగంగా ఈరోజు మన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో, సంగారెడ్డి కేంద్ర గ్రంథాలయంలో ఈరోజు మనం ఈ యొక్క వారోత్సవం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా గ్రంథాలయాన్ని పబ్లిక్ లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో పేపర్ కానీ బుక్స్ కానీ తప్ప సెల్ ఫోన్ ఉండేది కాదు. కానీ ఈ రోజులో సెల్ ఫోన్ వల్ల మరి పుస్తక పఠనం అనేది తగ్గిపోతుంది. జీవితంలో మీరు అగ్రభాగాన మరి మంచి భవిష్యత్తు ఉండాలంటే తప్పకుండా పుస్తక పఠనం చేయాల్సిన అవసరం ఉంది. పాఠకుల కొరకు అక్షయ పాత్ర ద్వారా ఉచితంగా మీల్స్, లంచ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాము. దానికి పాఠకులు సుమారు ఒక 50 మంది ముందుకొచ్చి వాళ్ళ పేర్ల లిస్ట్ ఇవ్వమని కూడా అడగడం జరిగింది. వాళ్ళు ముందుకొచ్చి కరెక్ట్ సద్వినియోగం చేసుకున్నట్లయితే మరి వారం 10 రోజుల లోపల స్టార్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అక్షయ పత్రం చర్చించి ముందు మాకు లిస్ట్ కావాలి. అది కూడా భోజనం వేస్ట్ చేయొద్దు. అన్నం అనేది వేస్ట్ చేస్తే మంచిది కాదు. వేస్ట్ చేయనట్ల మరి సద్వినియోగం చేసుకున్నట్లయితే నాకు లిస్ట్ సబ్మిట్ చేసినట్లయితే తప్పకుండా మరి డిఓ గారితో చర్చించి ఒకవేళ ప్రభుత్వం ద్వారా కాకపోయినా నేను నా తరపు నుంచి డోనర్స్ సేకరించి డోనర్స్ ద్వారా మరి 50 మంది కొరకు మీల్స్ అరేంజ్ చేసి, ఎందుకంటే ఈ లైబ్రరీకి రావడము బీదవాళ్ళు, మిడిల్ క్లాస్ పిల్లలు వస్తారు కాబట్టి వారికి డిస్టర్బ్ కానట్ల, మళ్ళీ హోటళ్ళ చుట్టూ తిరగనట్లు వారికి అక్షయ పాత్ర ద్వారా
అన్నదాన కార్యక్రమం చేపట్టాలని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది.